teachers, and all my dear students. I hope that you have a bright future in your life. బ్రైట్ ఫ్యూచర్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలంటే మనకి బీ బ్రేవ్, ధైర్యంగా ఉండాలి. తర్వాత బీ హానెస్టీ, నిజాయితీగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అప్పుడు మనం గొప్ప పొజిషన్లో ఉంటాం. మీరందరూ మంచిగా ఉండి మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి, ఓకేనా? తర్వాత నేను క్లాస్కి వచ్చినప్పుడు మీరు నన్ను మోసం చేసేవారు. ఎలా చేసేవారు? హోంవర్క్ రాస్తున్నానని రాయకుండా, చదువుతున్నానని చదవకుండా కదా నన్ను మోసం చేసేవారు. ఇంటి దగ్గర మీ పేరెంట్స్ దగ్గర కూడా చదువుతున్నానని చెప్పి బయటికి వెళ్ళి ఆడుకోవడం, ఫోన్ చూడడం. అంటే మీరు మమ్మల్ని మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. అంతేనా? మీరేమనుకుంటున్నారంటే అమ్మ దగ్గర నుంచి తప్పించుకున్నాను, టీచర్స్ దగ్గర నుంచి భలే తప్పించుకున్నాను అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని మీరే మోసం చేసేసుకుంటున్నారు. బైబిల్లో ఉంటుంది మనకి, మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోవాలి. మిమ్మల్ని ఎవరో మోసపరచట్లేదు, మిమ్మల్ని మీరే మోసపరచుకుంటున్నారు. నెక్స్ట్ వన్ ఏంటంటే నేను క్లాస్లో చూసింది కోపం. చాలా యాంగ్గా ఉంటుంది మీలో. ఎవరైనా ఏదైనా అంటే చాలు గట్టిగా వచ్చేస్తున్నారు. అర్థమైందా? కోపం అసలు పడకూడదు. బైబిల్లో ఉంటుంది కోపపడకూడదు కానీ పాపం చేయకూడదు. మన కోపం ఉదయం మొదలైతే సాయంత్రం కల్లా పోవాలి, కానీ మీకైతే చాలాసేపు ఉంటుంది. ఆ కోపంలో ఏం చేస్తారో కూడా మీకు తెలియలేదు. ఒకరిని కొట్టేయడం, ఒకరిని ఇచ్చేయడం. అంతేనా? కోపం కూడా పడకూడదు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, కోపపడద్దు, శాంతంగా ఉండాలి. నేను సార్తో బుక్ రాసినప్పుడు ఒకటి బాగా నాకు కనెక్ట్ అయింది. ఏంటంటే మన యేసుప్రభు గారు చెప్పారు, మిమ్మల్ని ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించాలి. ఒకటి 1 మైల్ దూరం రమ్మంటే 10 మైళ్ళ దూరం రమ్మని వస్తాను అని చెప్పాలి. మీది పైన తాగేసుకున్నారనుకో, ఓకే ఈ కిందది కూడా తీసేసుకో అని ఇచ్చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని కొట్టలేరు. అవునా? ఇంకేంటి ప్రతిదానికి అంటున్నాడు అంటున్నాడు అనుకొని ఏమీ చేయలేరు. అంటే సాత్వికంగా ఉండాలి, అప్పుడు కోపం రాదు. ప్రశాంతంగా ఉండాలి, ఎవరి మీద కోపం తెచ్చుకోకండి. ధైర్యంగా ఉండండి, నిజాయితీగా ఉండండి, మోసపోకండి, కోపం తెచ్చుకోకండి. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకొని చక్కగా ఉండండి. బయటకు వెళ్ళాక మన స్కూల్కి మంచి పేరు తీసుకురండి. ఇప్పటి వరకు మనకి మేడం గారు, సార్ గారు కదా ఎంతో ఉచితమైన విద్యను అందిస్తున్నారు. అవునా? ఈ స్కూల్లో ఉన్నట్టుగా మీరు వేరే స్కూల్లో కూడా ఉండదు. మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ స్కూల్ ప్లేస్ వెళ్తున్నారు కదా, అక్కడికి ఈ స్కూల్కి డిఫరెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు, దేవుడి గురించి నేర్చుకున్నారు. అవునా? చాలా విషయాలు నేర్చుకున్నారా? ప్రతిదీ పెయింటింగ్ నేర్చుకున్నారు. మేడం అయితే మీ కుట్లు అన్నీ నేర్పించారు కదా, ఇక్కడ నేర్పించారా? ప్రతిదీ ఇస్తున్నారు, గిఫ్ట్స్ కూడా ఇస్తారు. ప్రతి ఈవెంట్కి మీకు గిఫ్ట్స్ ఇస్తారు. క్రిస్మస్కి సెలబ్రేషన్స్, డాన్సెస్ నేర్పిస్తారు. అవునా? ఎవరు ఏ టీచర్ మిమ్మల్ని కొట్టరు. అవునా? మీరు అల్లరి చేయడం వల్ల గట్టిగా అరుస్తారు, కొడతారు. మీరే సైలెంట్గా ఉంటే కొట్టరు, తిట్టరు. అవునా? ఇక్కడి నుంచి మీరు మాట్లాడకండి. మేడం చెప్పారు కదా, వినాలి, ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఎక్కువ విన్నామనుకో వినడం వలన విశ్వాసం అధికమవుతుందని బైబిల్లో ఉంటుంది. అందుకని మనం ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. శాంతంగా ఉండాలి, యాంగ్రీగా ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఓకేనా? ఈ అన్ని విషయాలు మీరు నేర్చుకోండి, చక్కగా చదువుకోండి, దేవునిగా ఎదగండి, ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురండి. ఎప్పుడు మేడంకి, సార్కి కృతజ్ఞులై ఉండండి. థ్యాంక్ యూ.